హలో మామ, ఎగ్ తురుము రెసిపీ చేద్దాం రండి. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా తాలింపులు వేసుకోవాలి. తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత 1 కప్ టమాటా వేసుకొని టమాటా ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. నీట్గా బాగా మంచిగా ఫ్రై చేయాలి, పచ్చివాసన పోయేంత వరకు. 1/2 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఆయిల్లో గార్లిక్ పేస్ట్ వేస్తాం కాబట్టి మేలు తుల్లుతుంది. కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా నీట్గా దూరంగా ఉండి మంచిగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత పచ్చివాసన పోతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మై సీక్రెట్ రెసిపీ గరం మసాలా వేసుకొని మొత్తం కలపాలి. నెక్స్ట్ వీడియోలో గరం మసాలా చేయడం ఎలాగో చూద్దాం. ఆ గరం మసాలా వేటిల్లో అన్నా వాడుకోవచ్చు, టేస్ట్ స్మెల్ మొత్తం బాగుంటుంది. ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. అలానే కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది అయిన తర్వాత 3 ఎగ్స్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నవి తురుముకున్న 3 ఎగ్స్ని ఈ మసాలాలో వేసి నీట్గా బాగా కలపాలి. కొద్దిగా నెమ్మదిగా కదపండి, ఎందుకంటే అది మనం తురుముకున్నాం కాబట్టి అంతా మెత్తగా అయిపోతుంది. అందుకే కొద్దిగా నెమ్మదిగా కలుపుకోండి. నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలపండి. ఇంకా వేడిగా మన ఎగ్ తురుము రెడీ. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్